సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా బద్వేలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రితేష్ కుమార్ రెడ్డి బద్వేలు మండలం అనంతరాజపురంలో పాల్గొన్నారు. ఇక ఇంటింటికి తిరిగి ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచిత సిలిండర్ ఇస్తున్నామన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్నారు. ఇక అన్నదాత సుఖీభావ కూడా త్వరలోనే అందించబోతున్నట్లు కూడా తెలిపారు. సమస్యలు తెలుసుకుంటున్నాం. దాంతోపాటు సంక్షేమం, అభివృద్ధి ఏవైతే మనం ప్రజలకి గత సంవత్సరం రోజులుగా ఆ రోజు భవిష్యత్ గ్యారంటీ బాబు షూరిటీ అనే ప్రోగ్రాంతో మేము అందరము ఇంటింటికి బాండ్లు మంచాం. సూపర్ 6 పథకాలు మేము అమలుపరుస్తాం, అందరికీ అందజేస్తామని ఆ రోజు చెప్పాం. కానీ గత పాలకులు వైసీపీ నాయకులందరూ చాలా వ్యంగ్యంగా దీని గురించి మాట్లాడారు. కానీ మీరు ప్రజలకి ఏదైనా చేసినాకే మేము ప్రజల్లోకి వస్తాం. ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు చెప్పినట్టు ఎన్టీఆర్ భరోసా 4,000 రూపాయల పెన్షన్ 1వ తారీఖు ఖచ్చితంగా ఇంటికి చేరుస్తున్నాం. దాంతోపాటు మీరు చూస్తే 1వ తారీఖు సెలవు ఉన్నా కానీ 31వ తారీఖుకి ఇంటికి చేరవేస్తున్నాం. దాంతోపాటు రెండోసారి పథకం దీపం పథకం పెట్టి ఉచిత గ్యాస్ సిలిండర్ అందరికీ కుటుంబానికి అందజేస్తున్నామని అందరికీ తెలియజేస్తున్నాం. దీంతోపాటు ఈ మధ్యనే వచ్చినట్టు తల్లికి వందనం. ఆ రోజు మేము చెప్పాం, ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి అందరికీ చేరగోస్తాము, అందరినీ చదివిస్తామని ఆ రోజు ఇంట్లో పెద్ద కొడుకులాగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదే మాట నిలబెట్టుకొని తల్లికి వందనం కింద ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళని చదివిస్తున్నాం. కొద్ది దగ్గర మనము తిరిగేటప్పుడు సమస్యల్లో కొంచెం ఈకేవైసీ కానీ కొద్ది దగ్గర ఇబ్బందులు ఉంటే సచివాలయం సిబ్బందితో పాటు కలిసి వాటిని పరిష్కరించమని మేము తెలియజేస్తున్నాం. దయచేసి ఎవరికైనా రాకపోతే సచివాలయం సిబ్బందికి చెప్తే 10వ తారీఖు లోపల అందరికీ ఎవరికైనా రానోళ్ళు ఉంటే వాళ్ళకి వస్తుందని మీకు తెలియజేస్తున్నాం. తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ మధ్య చెప్పారు, రేపు వచ్చే నెల లోపల ఖచ్చితంగా ఉచిత బస్సు అనేది మనం చెప్పిన పథకం అమలు చేస్తాం. ఆ రోజే ఆటో డ్రైవర్లకు కూడా 15,000 వేతనం వాళ్ళ అకౌంట్లో వేస్తారని తెలియజేయడం జరిగింది. ఈరోజు గ్రామాల్లో ఎక్కడ పోయినా కానీ గత సంవత్సరం రోజుల్లో రోడ్డు వేసాం. పల్లె పండుగ అనే కార్యక్రమంతో మనం రోడ్లు వేసాం. ఇంకా వేయాల్సినవి ఉన్నాయి. ఖచ్చితంగా ఇవన్నీ అమలు పరుస్తాం. సంక్షేమం, అభివృద్ధి రెండు కూటమి ప్రభుత్వం ధ్యేయం అనేసి అదే సంకల్పంతో అందరికి ముందుకు పోతున్నాం. ఎక్కడైనా మిగతా సమస్యలు ఉంటే మా దృష్టికి తెలియజేసిన వాళ్ళందరికీ ఇక్కడ కార్యక్రమంలో అందరూ ఇక్కడ వచ్చి ఇంటింటికి కార్యకర్తలు కానీ అందరూ తెలుసుకుంటున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం మరియు గవర్నమెంట్ రాకముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాకముందు 6 గ్యారెంటీలు ఏవైతే చెప్పినామో అందులో సగం అమలు చేసి ప్రజల్లోకి వచ్చినాం. రెండోది గత ప్రభుత్వం ఒక గ్యారెంటీ ఒక హామీ అమలు చేసేదానికే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు తీసుకుంది. అట్లా లేకుండా చంద్రబాబు గారి నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 గ్యారెంటీలు అమలు చేసి 3 పథకాలు అమలు చేసి 4వ పథకాన్ని కూడా ఈ నెక్స్ట్ మంత్ ఉచిత బస్సు కానీ రైతులకు 20,000 ఇవ్వడం కానీ అట్లాంటివన్నీ అమలు చేసేదానికి రెడీగా ఉంది. ఆ విధంగా ప్రజల్లోకి వచ్చి వాళ్ళ ఏమైనా ఇబ్బందులు ఉండేవి